నమస్తే. మీకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. సార్, మీరు ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల వ్యక్తి తనను కస్టమ్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నట్టుగా పరిచయం చేసుకుంటారు. మీపై కేసు నమోదైంది అని ఎవరో బెదిరిస్తే మీ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. అరెస్ట్ వారెంట్ చూపిస్తారు. వీడియో కాల్లో అధికారిగా నటిస్తారు. కానీ ఆగండి, అదే మోసం. ఇది నిజమైన అరెస్ట్ కాదు, ఇది డిజిటల్ అరెస్ట్. ఇలాంటి మోసాలతో దేశంలో చాలా రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అనేక మంది డబ్బులు కోల్పోతున్నారు. నేరగాళ్లు ఎలా మీ డబ్బు వ్యక్తిగత సమాచారం తెలుసుకుంటారో ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. డిజిటల్ అరెస్ట్ అంటే సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడి మిమ్మల్ని భయపెట్టి డబ్బు దోచుకునే కొత్త పద్ధతి. పోలీసులు, సిబిఐ అధికారులు, కస్టమ్స్ లేదా ట్రాయ్ అధికారులుగా నటిస్తారు. మీ ఆధార్ నెంబర్తో నేరం జరిగింది, మీ పేరుతో డ్రగ్స్ పంపారు, మీపై కేసు నమోదైందని చెప్తారు. తర్వాత వీడియో కాల్ చేసి నకిలీ బ్యాడ్జీలు, తప్పుడు పత్రాలు చూపిస్తారు. మిమ్మల్ని మాట్లాడకుండా ఇంట్లో ఉండమని డిజిటల్ అరెస్ట్ అని చెప్తారు. ఇక అప్పుడే అస్సలాట మొదలవుతుంది. కేసు నుంచి బయటపడాలంటే ఫైన్ కట్టండంటూ బ్యాంకు వివరాలు అడుగుతారు, లేదా ఫిషింగ్ లింక్ పంపిస్తారు. అక్కడే మీ డబ్బు మాయమవుతుంది. ఇవెందుకు నమ్మదగ్గవిగా ఉన్నాయి అంటే వాళ్లు నిజమైన అధికారుల మాదిరిగానే మాట్లాడతారు. సాధారణంగా భయం కలిగించడమే వారి మొదటి స్టెప్. ఇప్పుడే డబ్బు చెల్లించండి, లేకపోతే అరెస్ట్ అవుతారు. మీ వీడియో రికార్డ్ చేస్తాం, కోర్టులో చూపిస్తాం, కేసు ఆపాలంటే ఫైన్ కట్టాలి. ఇలా మీరు భయపడి డబ్బు పంపేంతలోపే మీ బ్యాంకు ఖాతా ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి మోసాల నుంచి ఎలా కాపాడుకోవాలి? గుర్తుంచుకోండి, నిజమైన అధికారులు ఫోన్ లేదా వీడియో కాల్లో అరెస్ట్ చెయ్యరు. ఎవరు డబ్బడిగినా అది మోసమే. మీ బ్యాంకు వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్ ఎవ్వరికీ చెప్పకండి. అనుమానాస్పద లింక్స్ని క్లిక్ చేయకండి. ఎవరైనా బెదిరిస్తే వెంటనే స్థానిక పోలీసుల్ని లేదా సైబర్ సెల్ని సంప్రదించండి. సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930 లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. డిజిటల్ అరెస్ట్ అంటే మోసం, నిజమైన కేసు కాదు. భయపడకండి, తెలివిగా ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.